గాఢ నిద్రలో ఉన్నటువంటి సీతారాం తండా ప్రజలు ఒక్కసారిగా ఉదయం 3 గంటలకు వాళ్ళు పడుకున్న మంచాల మీద నీళ్ళు రాగానే ప్రాణాలను అరిచేతులు పట్టుకొని ఎక్కడ ఎత్తైన జాగుంటుందో మంచి బంగ్లా ఉంటుందో ఆ బంగ్లాల మీద ఎక్కి వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్నారు. పదుల సంఖ్యలో తెగిపడ్డ చెరువుల నీళ్లు ఒక్కసారిగా ఈ సీతారాం తండాన్ని కప్పేసినప్పుడు వాళ్ళంతా కూడా బెంబేలెత్తిపోయి ఇంకా భయం ఇడలోనే బతుకుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఏ 10,000 రూపాయల చొప్పున ఇస్తా అని చెప్పిండ్రో వాటిని కూడా ఇవ్వలేదు. ఇప్పుడు దాకా ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉండడం తగదు. ముఖ్యమంత్రి గారు వెంటనే తక్షణ సాయం కింద వాళ్ళకు తిండి గింజలు, వాళ్ళ గ్యాస్ స్టవ్లు లేవు, వాళ్ళ గ్యాస్ సిలిండర్లు లేవు, వాళ్ళ ఇళ్లలో మంచాలు లేవు, వాళ్ళు కట్టుకునేటువంటి బట్టలు తప్ప బట్టలు లేవు, వాళ్ళకి వండుకునేటువంటి పాత్రలు లేకుండా పోయినాయి. వెంటనే అధికార యంత్రాంగం స్పందించి ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సి అక్కడ ఉండే, కానీ ఏమీ ప్రొవైడ్ చేయలేదు. కేవలం స్వచ్ఛంద సంస్థలు కొంతమంది వ్యక్తులు ఇచ్చిన సాయం తప్ప ప్రభుత్వ పరంగా మాత్రం మాటలు తప్ప చేతలు లేవనే భావన వస్తూ ఉంది. నేను వెంటనే ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, మాటలు పక్కకు పెట్టి ఇతర పార్టీల మీద విమర్శ చేసి పక్కకు పెట్టి కుసంస్కారపు ఉపన్యాసాలు పక్కకు పెట్టి వెంటనే ప్రజలకు సాయం అందేటట్టు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ కొన్ని